శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం సింహాచలం గురించి పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ ఈ వీడియో చూడండి. అదేవిధంగా సింహాచలంలో ముందు జరిగిన స్థల పురాణం అంటే కథ, స్వామివారు ఎలా వెలిసారు అని కథ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ దేవాలయం యొక్క విశిష్టతను తెలుసుకుంటున్నాం. స్వామివారు నరసింహ రూపం మరియు వరాహ రూపంలో ఉన్న ఏకైక వైష్ణవ క్షేత్రము, అదీ కాక శివకేశవ అభేద తత్వంతో ఉన్న క్షేత్రం కూడా. ఎందుకు అన్నాను అంటే త్రిపురాంతకేశ్వరుడు అనే స్వామివారు ఇక్కడున్నారు. సింహాచలం దేవాలయం ఎంత పురాతనమైనదో ఆ కొండపైనున్న ఈ దేవాలయం కూడా అంతే పురాతనమైనది. అంతటి కరుణాస్వరూపులు స్వామి. అంటే మనం శివకేశవ అభేద తత్వంతో ఉండాలి. అంటే పరమేశ్వరుణ్ణి విష్ణువుని ఇద్దరిని ధ్యానిస్తూ పూజిస్తూ ఉండాలి. అప్పుడే పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాంటి క్షేత్రంలో ఉన్న మరికొన్ని విశేషాలు ఏంటంటే గంగధార. ఈ గంగధార స్నానం ఎంతో పవిత్రమైనది. అంటే నేను విన్నది ఏంటంటే ఒక పెద్ద ఆయన నాకు చెప్పారు. ఏమనంటే పూర్వం ఈ పిచ్చి పట్టేవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని తీసుకువచ్చి 3 నెలలు 6 నెలలు ఉంచి వాళ్ళకి ప్రతినిత్యము ఆ గంగధారలో స్నానం చేయిస్తే వాళ్ళు సామాన్య మనుషుల్లా మారి వాళ్ళు మళ్ళీ వాళ్ళ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవారంట. అంటే అంతుపట్టని రోగాలను కూడా నయం చేస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఇంట్లో కాలం చేస్తే ఏమైనా అయితే అప్పుడు గంగధార స్నానం చేస్తే దోషం తొలగిపోతుందని, గంగధారలో స్నానం చేస్తే కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసే ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఇక్కడ పంచపాండవ ధార. పూర్వం పంచపాండవులు వాళ్ళ అరణ్యవాసంలో వచ్చి స్వామిని పూజించి అక్కడ స్నానం చేశారని మెట్ల మార్గం దగ్గర ఉంటుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, త్రిపురాంతకేశ్వరుడు, మరికొన్ని గాయత్రి దేవాలయం కూడా ఉంది. ప్రతి దగ్గర గాయత్రి అమ్మవారు హంస మీద ఉంటుంది. కానీ సింహాచల దేవస్థానంలో మాత్రం గాయత్రి అమ్మవారు సింహాసనం పైన ఉంటుంది. అదేంటో విచిత్రంగా 2 సింహాలు, అటు ఇటు సింహాలు ఉంటాయి, పైన అమ్మవారు కూర్చుని ఉంటుంది. అంటే గాయత్రి వేదమాత ఎంతో సాత్వికంగా ఉంటుంది, కానీ అక్కడ అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగ ఎన్నో మరికొన్ని విశేషాలు. అలాగే శివకేశవ అభేదతత్వం ఎందుకు అన్నానంటే ఈ సింహాచలానికి క్షేత్రపాలకుడు స్వయంగా కాలభైరవుడు. భైరవస్వామి దేవాలయమని భైరవవాక అనే సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ స్వామిని దర్శించుకున్నాకే ఈ సింహాచల దేవాలయాన్ని దర్శించుకోవాలని స్థల పురాణం. ఆ స్వామితో ఉన్న దగ్గర విఘ్నేశ్వరుడు, పరమేశ్వరుడు, మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి, భైరవుడు, అష్టభైరవ సహితంగా ఉంది దేవాలయం. అంటే రురూర భైరవుడు, అసితాంగ భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, సంహార భైరవుడు, శ్మశాన భైరవుడు, చండ భైరవుడు, ఇలా కొన్ని భైరవ రూపాలతో కూడి ఆకాశ భైరవుడు, కాలభైరవుడు అనే స్వరూపంలో దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు ఒకసారి ఆ వీడియో కూడా చేశాను. మిత్రులందరూ ఆ వీడియోని కూడా చూడండి. అదేవిధంగా ఆ భైరవ క్షేత్రాన్ని దర్శించడానికి ఎంతోమంది ఒడిషా నుంచి ప్రజలు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అసలు చెప్పాలంటే మన వైజాగ్ వాస్తవ్యులకి ముందుగా సింహాచలం వెళ్ళిపోతారు. అసలు చెప్పాలంటే భైరవస్వామి దర్శనం అనంతరమే సింహాచలం నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి. ఎలా అయితే తిరుపతి వరాహస్వామి దర్శనం అనంతరమే వెంకటేశ్వర స్వామి దర్శనము, అదేవిధంగా భైరవస్వామి దర్శనం తర్వాతే సింహాచలం నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి. ఈ నెల 20వ తారీఖు సోమవారం ఏప్రిల్ నెలలో జరగబోతున్న చందనోత్సవాన్ని అందరూ మిత్రులందరూ తెలుసుకొని ఆ స్వామి యొక్క దర్శనం చేసుకుంటారని కోరుకుంటూ, ముందుగా 19వ తారీఖు సాయంత్రమే మీరు లైన్లోకి వెళ్ళిపోతే త్వరగా 4 గంటలకే దర్శనం అయిపోతుంది. నేను ఎవ్రీ ఇయర్ వెళ్ళే దర్శనం విధానం గురించి చెప్తున్నాను. ఈ 1000 రూపాయల టికెట్లు ఇవన్నీ పీసీఓ ఆఫీస్లో ఇస్తారు. సింహాచలం రాజగోపురం దగ్గరే ఉంది. అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అంతసేపు వెళ్ళలేము అంటే కనీసం తెల్లవారుజామున 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ వెళ్తే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేను కొన్నిసార్లు ఒక 2 సంవత్సరాల బ్యాక్ వెళ్ళాను. అప్పుడు 3 గంటలప్పుడే ముందు రోజే వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా ఉచిత దర్శనాలు ఉంటాయి.
ఉచిత బస్సు సర్వీసులు కూడా ఉంటాయి. ఏదైనా చిన్న ఒక్కరు అంటే ఏడాదికి ఒక్కమారు కాబట్టి ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. స్వామి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా భైరవ స్వామి దర్శనం చేసుకోండి, స్వామి దర్శనం చేసుకోండి. ఇంకా దేవాలయంలో జరిగిన అద్భుతమైన గాథని నేను పార్ట్ 3గా చెప్తాను. ఒక మహాభక్తుడు గురించి కోనేరు దగ్గర నరసింహ శతకం అని ఉంటుంది, దాని విశిష్టతను కూడా చెప్తాను. ఇలా ఈ ఛానల్ని ఫాలో చేస్తారని, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్. అలాగే మిత్రులందరూ ఓం నమో నారసింహాయ అనే నామాన్ని కామెంట్లో చేయండి. మిత్రులందరికీ జై శ్రీరామ్.